హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మా ఆడపడుచు బర్త్డే స్పెషల్గా చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాము. నేనైతే ఇంట్లో మట్టుకే చేస్తున్నాను కాబట్టి కొంచెం చికెన్ చేస్తున్నాము. మాకు ఓన్లీ 4 మెంబర్స్కే. ఫస్ట్గా ముందు చికెన్ని మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకొని దాంట్లోకి ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ధనియాల పిండి, గరం మసాలా, చికెన్ బిర్యానీ మసాలా అండ్ పుదీనా, ఒక లెమన్ చిన్నది అండ్ ఆనియన్స్ వేసి, పెరుగు వేసి మంచిగా అంతా కలిసేట్టుగా ముక్కలకు అంతా పట్టేటట్టుగా మంచిగా కలుపుకోవాలండి. ఈ చికెన్ బిర్యానీ లాస్ట్ వరకు చూడండి. కొంచెం దాంట్లోకి పసుపు కూడా వేసుకోవాలి. లాస్ట్ వరకు చూడండి. నేను చికెన్ బిర్యానీ హోటల్ స్టైల్లో రావాలంటే ఇలా చేయాలి అనేది నేను చిన్న చిట్కా చెప్తాను. చూడండి, చూపిస్తున్నాం కదా ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా మళ్ళీ పెట్టుకోవాలి. చెక్క, లవంగాలు, ఇలాచి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా అండ్ ఫుడ్ కలర్, ఉప్పు ఇవన్నీ పెట్టుకోవాలండి. ఒక బౌల్లోకి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కగానే మంచిగా మనం 1/2 అన్ అవర్ ముందే మంచిగా పెట్టుకున్న చికెన్ ముక్కలు మొత్తం గిన్నెలోకి మంచిగా వేసుకోవాలి. నూనె కాగానే ఆ హీట్ ఆయిల్లో మంచిగా ముక్కలు సగం వరకు వేగాలండి. చూస్తున్నారు కదా, నేను ఆనియన్స్ కానీ దాంట్లో ఆయిల్లో ఏమీ వేయట్లేదు. ఓన్లీ ఆయిల్లో నేను కలిపి పెట్టుకున్న ముక్కలు మాత్రమే వేస్తున్నానండి. మంచిగా చూడండి, నేను ఇంకా వేరేవి ఏమీ వేయట్లేదు దాంట్లో. మీరు నాలాగా ఇలాగే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. తాలింపులో ఆయిల్లో ఆనియన్ కానీ ఏమైనా వేస్తే పిల్లలు చాలా మటుకు ఇష్టంగా తినరు కదా. ఇలా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. మేము కుల్ల ఉడకాలి కాబట్టి కొంచెం పెద్ద బగోన్ పెట్టానండి. ముక్కలు మంచిగా ఉడికాయి. కట్టెల పొయ్యి కదా, చాలా బాగా మండుతుంది. చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. అది మంచిగా ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకొని మళ్ళీ వేరే పెద్ద బౌల్ పెట్టుకొని దాంట్లోకి బియ్యానికి మేము ఎంత క్వాంటిటీ రైస్ తీసుకున్నామో దానికి సరిపడా వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసి దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు అండ్ పుదీనా, చెక్క, జాపత్రి, బిర్యానీ ఆకు అండ్ ఇలాచి అండ్ ధనియా పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ చూస్తున్నారు కదా, అవన్నీ వేసుకోవాలి. తగినంత మీకు సరిపడా రుచికి తగినంత సాల్ట్ వేసేసుకోండి. వేసుకొని మంచిగా ఒకసారి కలిపి మూత పెట్టేసుకోండి. వాటర్ మంచిగా మసలాలి. నీళ్ళు ఎంత మంచిగా మసులితే వేసారు అంత మంచిగా కలర్ వస్తుంది. బగారా మంచి కలర్ వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది. మీకు వాటర్ మంచిగా మసులుతుంటేనే మంచి స్మెల్ వస్తుందండి. అదో రకంగా ఆ ఫ్లేవర్స్ అన్నీ మనకు అన్నీ స్మెల్ చేయగలుగుతాం. అన్ని ఫ్లేవర్స్ మంచిగా స్మెల్ వస్తుంది. అప్పుడు మూత తీసి మంచిగా ఒక్కసారి కలిపేసుకొని దాంట్లో మనం వాష్ చేసి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోండి. మేమైతే ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాము. మీ ఇష్టం, బాస్మతి రైస్ తినము మేము. చాలా మటుకు షుగర్, బీపీ ఉన్న వాళ్ళు బాస్మతి రైస్ తినరు కాబట్టి మీ ఇష్టం. ఇంట్లో ఉన్న రైస్, నార్మల్ రైస్ కూడా మీరు ఇలా చేసుకోవచ్చు. సేమ్ ఆ బాస్మతి రైస్ దగ్గర మీరు డైలీ రైస్ వేసుకోండి. డైలీ వేసుకునే రైస్, ఆ రైస్ మంచిగా 5-10 మినిట్స్లోనే అయిపోతుంది. వాటర్ మసిలినాయి కాబట్టి అయిపోయినాక వెంటనే దాన్ని తీసి పక్కన పెట్టుకొని 70% ఆఫ్ రైస్ ఉడకాలి.
ఆల్రెడీ మనకు సగం ఉడికిపోయింది చికెన్ కాబట్టి నేను రైస్ వేసేసాను. అండ్ దాని మీద ఫస్ట్ ఒక లేయర్ వేసేసుకొని దాని మీద కొంచెం మీ తినే కలర్ వేసేసుకోండి. మీకు తగినంత ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. మళ్ళీ తర్వాత దాని మీదకి ఇంకో లేయర్ రైస్ వేసేసుకొని కొంచెం ఫుడ్ కలర్, కొత్తిమీర, కొంచెం నెయ్యి వేసుకొని మూత పెట్టి రోల్ పెట్టుకోవాలండి. ఒక 5-10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే బిర్యానీ రెడీ. వేడి వేడిగా వేసుకొని తినట.